యూనివర్సిటీ మహానాడును పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ రామచంద్రరావు. అనంతరం అమరావతిలో నిర్వహించే మహానాడు వేడుకలను వర్చువల్ గా వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ ఎక్కడుందన్న వారికి మహబూబాబాద్ లో జరుగుతున్న మహానాడు వేడుకలే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో కూటమి తరపున అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధిస్తారని ఆశ వ్యక్తం చేశారు. మహానాడుని అక్కడ మహానాడు నెల్లూరులో పెడితే పెద్ద ఎత్తున మరి అందరూ కదిలి రావాల్సి వస్తుంది. వాటికి ద్రవ్యోల్బణం ఎక్కువ ఈ ఉద్దేశంతో మరి వర్చువల్ విధానంతో దేశంలో మొట్టమొదటిసారి వర్చువల్ విధానం ద్వారా మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో మేము మహిబాద్ లో మరి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ లైవ్ లో మాట్లాడుతుంటే ఇక్కడ మేము స్క్రీన్ ద్వారా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా బ్రహ్మాండంగా మరి ఇక్కడ వారి సందేశాన్ని వినడం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ విధానాలు దీనిలో మనం వినాల్సి వస్తుంది. మన దేశ రాజకీయ పరిస్థితుల్లో కూడా శాసించే తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆర్థిక రాజకీయ తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే తెలంగాణలో తెలుగుదేశం లేదు, తెలుగుదేశాన్ని ఇబ్బందులు పాల్చేసి తెలుగుదేశం లేకుండా చేస్తే మేము అధికారంలో ఉంటాం ఎన్నేళ్ళన్నా చేసిన కుట్రకి మరి ఈరోజు వాళ్ళే బలైండ్రు. ఈరోజు అధికారం కోల్పోయిండ్రు. మరి వారే తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ 20 సంవత్సరాల అధికారం లేకపోయినా చూడండి ఎంతమంది కార్యకర్తలు నాయకులు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క పిలుపు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకున్నా కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వారు చేసే కార్యక్రమాలు వింటారంటే తెలుగుదేశం అంటే ఎంత, పసుపు అంటే ఎంత అన్నది కూడా మరి ఈరోజు కార్యకర్త బలంగా ఉన్నదని తెలియజేసుకున్నాం. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం లేకుండా ఆంధ్ర పార్టీని ముద్దరేసి చేసినా కూడా కార్యకర్తలు మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు దూరంగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ జెండాను కాపాడుకుంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశాన్ని మరి రాబోయే 28 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరి అధికారంలో తెచ్చే విధంగా ఎన్నో మార్గాలు అన్వేషిస్తున్నారు. తెలంగాణ రాబోయే 2028 నాడు మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ ద్వారా అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించడానికి సందర్భంగా తెలియజేస్తూ దొరికే నందమూరి తారక రామారావు గారు తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీని మరి స్థాపించిన ఘనత వారికి ఉన్నది. వారి రేపు జన్మదినోత్సవం వారికి పెద్ద ఎత్తున కూడా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని